పార్టీకి పనిచేస్తలేను. పనిచేస్తున్నా అంటే పార్టీలో ఉన్న అభ్యర్థి కూడా సపోర్ట్ చేయాల్సిందే నా కదా! భవిష్యత్తు నేను చూసుకోవాలి కదా! నేను గనక అంటే ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లోబడి ఉంటా అని చెప్తున్నారు కదా! 100% ఉంటా. నే నేను 100% కాంగ్రెస్ పార్టీకి లాయల్‌గా పనిచేస్తున్నా. హ్మ్. కాంగ్రెస్ పార్టీ ఎవ్వరిని నిలబెట్టినా, హ్మ్. స్వర్ణరాజు గాదు హ్మ్. ఇంకెవరైనా గాని నిలబెట్టినా, హ్మ్. నేను కాంగ్రెస్ జెండా పట్టుకొని చెయ్యి గుర్తు కొట్టేయమని తిరుగుతా. ఓకే. చెయ్యి గుర్తు కొట్టేయమని తిరుగుతా. కానీ లోకల్‌లో ఉన్నటువంటి ఏదైతే కాలనీలున్నాయో, హ్మ్. బస్తీలున్నాయో, డెవలప్‌మెంట్ అయినోళ్ళు స్వాగతిస్తారు. డెవలప్‌మెంట్ కానోళ్ళు వ్యతిరేకిస్తారు. గెలుపోటములు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే. యాస్ ఎ పతికుమార్ గాదు, ఇంకొకరు గాదు. హ్మ్. నా ఎలక్షన్‌లో రేవంత్ అన్న 2 సార్లు, 3 సార్లు వచ్చిండు నాకు. హ్మ్. మరి నేను ఓడిపోయినా. గెలుపోటములు రేవంత్ అన్న కాదుగా నిర్ణయించేది. ప్రజలు నిర్ణయిస్తారు. స్వర్ణరాజు అనే వ్యక్తి ప్రజలకు న్యాయం చేస్తే గెలుస్తాడు. ఒకవేళ టికెట్ ఇస్తే అన్యాయం చేసి ప్రజలకు ఏ పని చేయకపోతే ఓడిపోతాడు. అంతేగాని పతికుమార్ పని చేస్తుండా, సపోర్ట్ చేస్తుండా అంటే అధిష్టానం గనుక యూ టర్న్ తీసుకొని వలస వాళ్ళకి టికెట్ ఇస్తే నేను హ్మ్. పార్టీకి పని చేస్తా. సో, పార్టీ నుంచెల్లేమన్నా పోయే అవకాశం ఏమైనా ఉందా? అంటే టికెట్ ఇయ్యకపోతే అసలు? ఎవ్వరు లేనప్పుడే పార్టీ నుంచి పోలేదు బ్రదర్ నేను. ఆ! పార్టీ అధికారంలోకి వచ్చింది. హ్మ్. అయినా పార్టీ నుంచి నేనేం అంటే మీకు ఆశిస్తలేను. బాధ అనిపియదా? ఒకవేళ టికెట్ ఇయ్యకపోయిన పరిస్థితులను బట్టి? అరే నేను లాస్ట్ టైమ్ టికెట్ అడగలే రేవంత్ అన్నని. హ్మ్. టికెట్ నాకు ఆలోచన లేదు. నేను హ్మ్. నిలబడి నేను చేయాలి నా ఎనకాల సో, బ్యాక్‌గ్రౌండ్‌లో అంటే కరడు కట్టిన కాంగ్రెస్ వాది మీరు. 100% నేను హ్మ్. చనిపోతే గూడా హ్మ్. నేను చ చ రా రాసుకోండి. హ్మ్. ఓకే. నేను చనిపోతే నా మీద కాంగ్రెస్ జెండానే కప్పాలి గాని వేరే జెండా కప్పుకోను నేను.